వావ్! హోటల్ చూడండి ఎంత బాగుంది ఇది. మొత్తం పూలతోటి సజాయించి పెట్టిరుగా మొత్తం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బహుదూరపు బాటసారి. ఈరోజు జర్మనీ బ్లాక్ ఫారెస్ట్లో ఒక మంచి బ్యూటిఫుల్ విలేజ్కి వచ్చాను నేను. ఇప్పుడే ట్రైన్ దిగాను ఇక్కడ. ఇది వచ్చేసి రైల్వే స్టేషను. ఈ విలేజ్ పేరు వచ్చేసి ఇది హింటర్సార్టెన్ అని. ఇది వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్లో ఒక విలేజ్. ఇది కనబడుతుందా మీకు? హింటర్సార్టెన్ అది ఈ విలేజ్కి సంబంధించిన రైల్వే స్టేషన్. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రైల్వే స్టేషన్ కూడా. మొత్తం పూల మొక్కలతోటి బాగా డెకరేట్ చేసి పెట్టారు. విలేజ్ కూడా అంతే రకంగా మంచి బ్యూటిఫుల్గా ఉంటుందని తెలిసింది. ఒకసారి లోపలికి వెళ్ళేసి మనం ఎట్లా ఉంటుంది అనేది చూసేద్దాం మనం. ఓకేనా? సరే, చూస్తున్నాండి ఈ వీడియో మొత్తం కంప్లీట్గా. రైల్వే స్టేషన్ మాత్రం మంచి నీట్గా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు అందరికీ. ఓకేనా? చూస్తున్నాను వీడియో. ఇది ఊర్లోకి ఎంట్రన్స్. ఇది రైల్వే స్టేషన్ నుండి దగ్గరే ఉంది. ఇక్కడ అన్నీ ఊరికి దగ్గరే ఉంటాయి రైల్వే స్టేషన్స్. వావ్, ఎంటర్ అవుతుంటేనే సూపర్గా ఉంది ఊరంతా. ఇది వచ్చేసి ఒక హోటల్. ఇది ఈ హోటల్కి సంబంధించిన ఫ్రంట్ సైడ్. ఇది బాగుంది కదా. మీరు ఊరు ఎంట్రన్స్లో ఇట్లా డెకరేట్ చేసి పెట్టారు. వావ్, హోటల్ చూడండి ఎంత బాగుంది ఇది. మొత్తం పూలతో సజాయించి పెట్టిరుగా మొత్తం. సరే, ఇప్పుడు ఊరు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందనే చూద్దాం. ఇదంతా రైల్వే స్టేషన్ ముందు ఇట్లా ఉంది. హోటల్ మాత్రం బాగా డెకరేట్ చేసి పెట్టారు మొత్తం పూలతోటి. ఇది వచ్చేసి హోటల్కి సంబంధించిన ఎంట్రన్స్. ఇది బాగుంది కదా. ఎంట్రన్స్ మాత్రం అద్దరిపోయేలా డెకరేట్ చేసి పెట్టారు. చూడండి మొత్తం పూలే, ఎటు చూసినా పూల మొక్కలే. మొత్తం కట్టెతో కట్టింది, అద్దరిపోయింది చూడ్డానికి మాత్రం.
షవార్జ్వాల్డ్ అంటే ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్లో బ్లాక్ ఫారెస్ట్ అన్నట్టు. బ్లాక్ ఫారెస్ట్ని వీళ్ళు మొత్తం షవార్జ్వాల్డ్ అంటారు ఇక్కడ లాంగ్వేజ్లో. బాగుంది హోటల్ మాత్రం. సరే ఇక్కడ మధ్యలో కూడా మంచి పూలతో డెకరేట్ చేశారు. అది కూడా ఒకసారి చూసుకొని ఊరు లోపలికి వెళ్దాం. ఇంకా అది బాగుంది కదా ఇక్కడ నుండి. అది ఊరు మధ్యలోకి వెళ్ళడానికి రోడ్డు. అది ఇప్పుడు ఆ సైడ్ వెళ్దాం మనం. ఈ హోటల్ మాత్రం లుక్ సూపర్ ఉంది. హోటల్ది హోటల్ కఫే రెస్టారెంట్, హోటల్ షవార్జ్వాల్డ్ హోఫ్ ఈ హోటల్ పేరు వచ్చేసి. అన్ని హోటల్సే ఉన్నాయి ఇక్కడ మొత్తం చుట్టూ ఎటు చూసినా కూడా. అది వచ్చేసి ఒక హోటలు, అక్కడ ఒక హోటల్ ఉంది కనబడుతుంది. అది కూడా పూలతో డెకరేట్ చేశారు. సరే మనం ముందు ఇటు లెఫ్ట్ సైడ్ రోడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్దాము. అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ ఎట్లా ఉందో చూసి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చి ఈ రైట్ సైడ్ వెళ్దాం మనం. వాళ్ళంతా ఈ ఊరంతా తిరగడం ఇంకా. ఇట్లా స్ట్రేట్కి వెళ్దాం. ముందు ఇక్కడ చిన్న రోడ్ క్రాస్ చేసేసి ఆ పక్క నుండి వెళ్దాం. ఇక్కడ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఊరికి సంబంధించింది. మ్యాప్ కూడా ఉంది, ప్లస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అది చూసుకొని ఎవరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ లాగా ఉంది. ఇది ఇన్ఫర్మేషన్ హౌస్ లాగా, ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది కదా అది. ఇది విలేజ్ వాతావరణం. ఎట్లా ఉంది వాతావరణం? మొత్తం చూడ్డానికి బాగుంది కదా. ఇక్కడ నుండి చూడండి ఈ హోటల్ లుక్. ఇక్కడ దూరం నుండి కొద్దిగా ఇంకా బాగా కనబడుతుంది. సరే పదండి ఇంకా ముందుకు వెళ్ళేసి ముందు కూడా చూసేద్దాం. ఇక్కడ విలేజ్లు అన్నీ మంచి నీట్గా ఉంటాయి. అది నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడే ఇంత నీట్నెస్ వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారనేది నాకు కొద్దిగా ఆశ్చర్యం ఉంటుంది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ హౌస్. ఇది ఈ విలేజ్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి చూడడానికి అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు దొరుకుతుంది అన్నట్టు. చూడండి ఇది కూడా బాగుంది ఇల్లు. ఇక్కడైతే ఏది ఇల్లు ఏది హోటలో అర్థం కావట్లేదు, అట్లా ఉన్నాయి మొత్తం.
ఇదంతా వచ్చేసి పార్కింగ్. ఇది ఇక్కడ తిరగడానికి వచ్చిన వాళ్ళు ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇది ఇటు వచ్చేసి కూడా ఒక హోటల్ ఉంది. అది కూడా చిన్న రెస్టారెంట్. అది ఇది కూడా పైన హోటలు, కింద షాప్స్. బాగుంది కదా, బాగా డెకరేట్ చేసి పెట్టారు. ఇది కూడా వచ్చేసి ఒక హోటల్. ఇది చూడండి, మొత్తం హోటల్స్ ఉన్నాయి ఈ ఊర్లో. అన్నీ ఎవరు దోచినట్టు వాళ్ళు అట్రాక్ట్ చేసేయడానికి, గెస్ట్లను అట్రాక్ట్ చేయడానికి, టూరిస్టులను మంచి డెకరేట్ చేసి పెట్టారు రంగురంగుల పూలతోటి. ఆ చుట్టూ అది కనబడుతుంది కదా, అదంతా బ్లాక్ ఫారెస్టింగ్. అది ఇక ట్రెక్కింగ్ చేయడానికి, హైకింగ్ చేయడానికి వస్తుంటారు చాలామంది. వాళ్ళ గురించి ఇవన్నీ హోటల్స్. పైన హోటల్స్, కింద షాప్స్. చిన్నపిల్లల స్వెటర్లు. బాగుంది లుక్ ఇక్కడ నుండి చూస్తుంటే. అక్కడ వరకు కనబడుతున్నాయి చూడండి హోటల్స్. హోటల్స్ ప్లస్ ఇల్లులు కూడా అట్నే ఉన్నాయి చూడండి. అక్కడ ఇల్లు ఉంది చూడండి ఎట్లుందో. ఈ ఎండాకాలంలో 3 నెలలు వీళ్ళు ఇంతే, ఇంకా మొత్తం పూల మొక్కలు పెట్టేసి ఇంటి పైన, బాల్కనీలో, విండోస్ దగ్గర మొత్తం ఇట్లా రంగురంగుల పూల మొక్కలు పెట్టేసి మంచి ఆహ్లాదకరంగా ఉంచుకుంటారు ఇల్లంతా. ఎందుకంటే ఈ 3 నెలల తర్వాత మళ్ళీ మొత్తం వింటర్ వస్తే వీళ్ళకు మంచు, ఇక్కడ ఫుల్ మంచు కురుస్తుంది ఇక్కడ ఈ ఊర్లో. మీకు నెక్స్ట్ నేను వింటర్లో ఈ విలేజు మంచి స్నో పడ్డప్పుడు ఆ స్నోలో కూడా మీకు తీసి చూపిస్తాను సేమ్ విలేజు. అప్పుడు మీరు చూడండి ఎట్లా ఉంటుంది అనేది, మస్తు ఉంటుంది అప్పుడు కూడా. ఇక్కడ మొత్తం 3 ఫీట్ల వరకు మంచు పడుతుంది ఇక్కడ. సరే పదండి ఇంకా ముందుకు వెళ్ళేసి ముందు ఎట్లా ఉన్నదనేది చూద్దాం. ఇక్కడ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి సర్కిల్లో మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఏ రూట్లో వెళ్తే ఏమొస్తుంటుంది, ఏమేమి ఉందని చెప్పేసి, ఎక్కడ హోటల్ ఉంది, ఎక్కడ ఏముందని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. అది నాకు బాగా నచ్చుతుంది ఇక్కడ విలేజ్లలో. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కన్ఫ్యూజన్ లేకుండా అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి ఇక్కడే. చూడండి ఒక చిన్న పార్క్ లాగా. బాగుందిగా, గ్రీన్గా చల్లగా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ఒక బస్ స్టాప్. ఇది చిన్న బస్ స్టాప్. ఇక్కడ లోకల్ బస్సులు తిరుగుతుంటాయి కదా విలేజ్లో, వాళ్ళకి దానికి సంబంధించిన బస్ స్టాప్. బస్ స్టాప్ కూడా చూడండి మొత్తం కట్టెతోటి ఎంత మంచి కట్టారు చూడండి. చూడడానికి ముద్ద వస్తుంది ఇది.
చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కంప్లీట్గా. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, కానీ చూడండి ఎంత అట్రాక్షన్ ఉందో ఇక్కడ. ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయో, దానికి తగ్గట్టు ఈ ఇల్లు కూడా మంచి అందంగా కట్టుకున్నారు. మీకు మొత్తం చూపిస్తాను ఈ విలేజు, ఎంత వీలైతే అంత మటుకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియో కంప్లీట్గా చూసి ఎంకరేజ్ చేయండి నన్ను. లైక్లు మర్చిపోకండి, లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. లైక్ షేర్ కంపల్సరీ, మీకు నచ్చితేనే. ఇది ఈ కట్టె ఫ్యాక్టరీ, టింబర్ డిపో అంటారు కదా మన దగ్గర, అలాంటి ఇది కట్టె ఫ్యాక్టరీ అన్నట్టు. ఈ ఇళ్ళన్నీ వీళ్ళే డిజైన్ చేసి కడుతుంటారు కావచ్చు. ఇక్కడ అక్కడ ఉంది కదా సింహరాయ్, ఇది అదే కంపెనీ. చూడండి, ఇది పాత ఇల్లు కానీ ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ సమ్మర్లో గ్రీనరీగా ఉంటుంది. గ్రీనరీగా ఉన్నందుకు ఈ పూల మొక్కలు పెట్టేయడం వల్ల వాటితో రంగు మంచి అట్రాక్షన్ వస్తుంది. మంచి రెడ్ రోజెస్, రెడ్ కలర్ పూలు పెట్టేయడం వల్ల అదంతా ఇంకా పైన అంతా బ్లాక్ ఫారెస్ట్ అదంతా. చూడండి, ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మొత్తం. ఇటు సైడ్ వెళ్తే ఏముంది అనేది మొత్తం. నేను చెప్పాను కదా, వీళ్ళు కట్టితోటి ఇలాంటి హౌజెస్ కడుతుంటారు అన్నట్టు మొత్తం. వీళ్ళది ఇదంతా ఆర్కిటెక్చర్ అంతా ఈ కంపెనీ వాళ్ళదే అనుకుంటా. వావ్, చూడండి బాగుందిగా గార్డెన్. ఇక్కడ వీళ్ళ మెయిన్ పని వచ్చేసి మొత్తం వ్యవసాయం. ఈ బ్లాక్ ఫారెస్ట్లో 90% విలేజెస్ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళే. చూడండి, వ్యవసాయదారులు కాబట్టి అంత కష్టపడి ఇంటి ముందు గార్డెన్ కూడా నీట్గా ఉంచుకుంటారు మొత్తం. ఇదే సేమ్ పక్కన ఇంకో ఊరుంది కిర్షాటన్ అని చెప్పేసి. అది నేను ఆల్రెడీ వీడియో తీశాను, లాస్ట్ ఇయర్ తీశాను అది వీడియో. ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అది కూడా ఓపెన్ చేసి చూడండి. ఆ విలేజ్ ఈ విలేజ్ ఎట్లా ఉందనేది చూడండి. ఇక్కడ ఉన్న అన్ని విలేజ్లన్నీ ఇంత సేమ్ ఉంటాయి. ఇది కూడా ఒంటరిగా బాగుంది ఇల్లు. చూడండి ఎంత కామ్గా ఉందో ఊరంతా. వావ్, ఇది కూడా బాగుంది ఇల్లు. ఏ ఇల్లు చూసినా కూడా సూపర్గా కనబడుతుంది నాకు ఎందుకో. నాకే కనబడుతుందా, మీకు కూడా అట్లా కనబడుతుందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. లైఫ్లో ఒక 1-2 ఇయర్స్ ఇలాంటి ప్లేస్లో ఉన్నాం అనుకో, మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోద్ది, మొత్తం కంప్లీట్గా రిఫ్రెష్ అయిపోద్ది. ఇలాంటి ప్లేస్లో ఒక 1-2 ఇయర్స్ ఉంటే. నేనుండేది కూడా ఆల్మోస్ట్ బ్లాక్ ఫారెస్టే, కాకపోతే బ్లాక్ ఫారెస్ట్ ఎండింగ్లో ఉంటాను నేను. సౌత్ బ్లాక్ ఫారెస్ట్ అంటారు దాన్ని, అక్కడ ఉంటాను నేను. దాంతోపాటు అందుకే ఇక్కడ మొత్తం తిరుగుతుంటాను నేను ఈ ఏరియా అంతా. చూడండి, ఇది కొత్తగా కట్టుకున్నట్టున్నారు ఇల్లు, ఎంత బాగుంది చూడండి. అంతే ఇంకా
ఇది ఇక్కడికి ఎండింగు, ఈ గల్లీ వచ్చేసి. మళ్ళీ అటు నుండి ముందుకెళ్తే అట్లా వెళ్తే మళ్ళీ ఊరు మధ్యలోకి వెళ్తాము. సరే, మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నాను వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఊరు ఎండింగ్ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ చూడండి, ఒక మంచి కిందర్ గార్డెన్ ఉంది. కిందర్ గార్డెన్ అంటే పిల్లల ఆడుకునేది, పిల్లల స్కూల్ కూడా వస్తుంది, పిల్లలు ఆడుకునే ప్లేస్ కూడా వస్తుంది. చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగా ఊరోళ్ళు మంచిగా సెట్ చేసి పెట్టుకున్నారు. ఫ్యామిలీస్ ఎప్పుడన్నా వీకెండ్ టైంలో ఇట్లా పిల్లల్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఆడిపిస్తూ ఉంటారు అన్నట్టు. ఇది ఇటు నుండి వెళ్తే మళ్ళీ మనం ఊరు మధ్యలోకి వెళ్తాము. సరే, ఒకసారి ఊరు మధ్యలోకి వెళ్ళిన తర్వాత అటు రైట్ సైడ్ కూడా అటు ఎట్లా ఉన్నాయి ఇండ్లు అనేది అవన్నీ ఒకసారి మనం చూసుకొని వద్దాం మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, సరే పదండి ముందుకు. ఇక్కడ వింటర్లో స్కీయింగ్ బాగా జరుగుతుంటుంది. చుట్టుపక్కల కొండల పైన స్కీ రిసార్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మంచు బాగా పడుతుంటుంది కాబట్టి ఇదంతా అదే స్కీయింగ్ సంబంధించిన ఐటమ్స్ దీంట్లో దొరుకుతుంటాయి. ఇది దానికి సంబంధించిన షాప్ అన్నట్టు ఇది. ఇంకా మిగతా ఇవన్నీ హోటల్స్, ఇంకా ఎక్కువ శాతం హోటల్సే ఉన్నాయి ఈ ఊర్లో. హోటల్స్, రెస్టారెంట్స్ అవే ఉన్నాయి మొత్తం. అక్కడ ఊరు ఎంట్రన్స్లో ఉన్న హోటల్ మాత్రమే హైలైట్ ఇవన్నింటికి. అది సరే, ఇప్పుడు ఈ ముందుకెళ్ళి ఈ సైడ్ ఎట్లా ఉందనేది చూసుకొని వద్దాం మనం. ఒక్కటి కూడా సిమెంట్ గోడలతోటి ఇల్లు లేదు ఇక్కడ. పిల్లర్లు వేసి మనలా బిల్డింగ్లు కట్టడము లాంటివి అస్సలే లేదు ఇక్కడ. మొత్తం ఎటు చూసినా కట్టెతోటి, డెక్కుతోటి. ఈ మంచు పడుతుంది కాబట్టి ఆ మంచు రాలిపోవడానికి కిందికి ఇట్లా డెక్కులు వేసి పెడతారు. అది ఇంతకుముందు అది సెంటర్ పాయింట్ విలేజ్కు. అక్కడ నుండి మనం అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాం కదా, ఇటు కూడా సరే ఒక చిన్న వాకేసి ఇక్కడ కొద్ది దూరం వరకు వెళ్ళేసి వద్దాం. ఇక్కడ కూడా ఎట్లా ఉందనేది. ఇది కూడా బాగుంది హోటల్, ఇది కూడా. బాగుంది. ఇక్కడ కూడా చిన్న ఇన్ఫో ఉంది. ఏమన్నా ఫెస్ట్లు జరుగుతుంటాయి కదా ఈ ఊర్లో, దానికి సంబంధించిన ఇన్ఫో అన్నట్టు ఇక్కడ పెడతారు. కొత్త రకం పూలు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి.
బాబా బాబా అటు చూడండి ఇల్లు ఎట్లా ఉన్నాయి, మొత్తం మస్తు ఉన్నాయి అటు ఇల్లుని. సరే పదండి అటు కూడా ఒక రౌండ్ వేసేద్దాం. అందుకే నేను చెప్పాను ఈ వీడియో కొద్దిగా లెంత్ అయింది, చూస్తున్నాండి. చూడండి అన్ని ఇల్లు ఎట్లా ఉన్నాయి, ఎంత బాగున్నాయి ఇక్కడ చూడడానికి. పీస్ఫుల్ వాతావరణం, మంచి ప్రశాంతంగా ఉంది ఊరంతా. మొత్తం పండుగ వాతావరణం ఉంది ఊర్లో అంతా. మన దగ్గర సంక్రాంతి దీపావళి వస్తే ఇట్లా మనం డెకరేట్ చేసి పెట్టుకుంటాము, అట్లా ఉంది. ఇది వచ్చేసి షూలే అంట, స్కూల్ ఇది. ఇక్కడ విలేజ్ స్టూడెంట్స్ గురించి, విలేజ్ పిల్లల గురించి ఇది ఒక స్కూల్. ఇది చూడండి స్కూల్ కూడా ఎంత బాగుందో. ఇక్కడ స్కూల్ అన్నీ గవర్నమెంట్ స్కూల్లో ఉంటాయి, మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ ఇక్కడ. ఏ ఊరికి వచ్చిన వాళ్ళు ఆ ఊరికి ఎట్లా బాగా సెట్ చేసి పెట్టుకుంటారు చూడండి ఊరంతా. ఆ స్కూలు అన్నీ ఎట్లా బాగా కట్టేసుకున్నారు చూడండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు మధ్యలో. ఇప్పుడు ఈ పక్క నేను నడుస్తున్నది రైట్ సైడ్, ఇది ఫుట్పాత్. ఇది అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫుట్పాత్. అది చూడండి చెట్లతో ఎంత బాగా పెట్టారు మొత్తం ఫుట్పాత్ పక్కన. బాబా బాబా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మొత్తం అసలు వర్ణించడానికి ఏం మాటలు రావట్లేదు నాకు, అంత బాగుంది విలేజ్. ఇది వచ్చేసి రాత్ హౌస్. రాత్ హౌస్ అంటే మీకు తెలుసు కదా, ఇంకా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీ ఇది. టౌన్ హాల్ అంటారు కదా, టౌన్ హాల్ గ్రామ పంచాయతీ ఇది. ఇది బాదెన్ ఉట్టంబర్గ్ అనేది ఈ స్టేట్ పేరు. ఇది జర్మనీలో బాదెన్ ఉట్టంబర్గ్ అనేది ఒక స్టేట్. ఇది కూడా వచ్చేసి ఒక హోటల్ రెస్టారెంట్. ఇది ఇక్కడ ఇళ్ళ కంటే రెస్టారెంట్లు ఎక్కువ ఉన్నాయి, హోటల్ రెస్టారెంట్లు ఎక్కువ ఉన్నాయి. బాబా సూపర్ ఉంది ఇది కూడా. సరే ఒకసారి ఆ పక్క రోడ్ క్రాస్ చేసి అటు నుండి లుక్ ఎట్లుందో చూద్దాం మనం. అది వచ్చేసి రాత్ హౌస్. అది వచ్చేసి ఒక హోటల్. అది కూడా చూడండి ఎంత బాగుందో, సింపుల్గా సూపర్గా ఉంది అది కదా. ఆ బ్యాక్ సైడ్ అంతా కనబడేదంతా అంతా బ్లాక్ ఫారెస్టింగ్, అదంతా బ్లాక్ ఫారెస్టింగ్ మొత్తం. ఇదంతా చుట్టుపక్కల అంతా బ్లాక్ ఫారెస్టింగ్. ఓకే బాగుండి, చూస్తున్నా కొద్ది చూడాలనిపిస్తుంది, కానీ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. అదే ఎంతోమంది చెప్పుకున్నట్టు ఇది కూడా ఒక రెస్టారెంట్, హోటల్ హింబెరీ రెస్టారెంట్ అంట. మొత్తం ఫారెన్ టూరిస్టులు బాగా వస్తారు ఇక్కడికి, యూఎస్ యూకే న్యూజిలాండ్, అక్కడ నుండి ఇక్కడ నుండి చాలామంది వస్తుంటారు. యూరోప్ నుండి కూడా, మిగతా దేశాల నుంచి ఈ బ్లాక్ ఫారెస్ట్కు చాలామంది వస్తుంటారు. సరే ఇప్పుడు ఇట్లా వెళ్దాం పదండి, లెఫ్ట్ సైడ్ నుండి. ఇక్కడ చర్చ్ కూడా ఉంది. ఇప్పుడు ఇట్లా వెళ్ళేసి చర్చ్ ముందు నుండి ఆ రోడ్ పట్టుకొని మనం, ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ పట్టుకొని మొత్తం మనం అట్లా కొత్త ఇల్లు ఉంది అటు నుండి కిందికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోతే మనకు రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఈ వీడియో కూడా కంప్లీట్ చేసేద్దాం.
ఎందుకంటే ఈ ఊర్లో వెళ్తున్నా కొద్దీ బాగా కనబడుతుంది. కానీ వీడియో ఇప్పటికే బాగా లెంత్ అయిపోయింది. దీన్ని ఇంకోసారి వచ్చేసి దీన్ని రెండో పార్ట్ తీయాలి ఇంకా. ఎందుకంటే ఆ కిందికి వెళ్తే కూడా మంచి ఊరు సగం ఉంది ఇంకా అక్కడ కిందికి వెళ్తే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ కొండల పక్క నుండి మొత్తం ఆ విలేజ్ కూడా మొత్తం అది కూడా కవర్ చేస్తాను, ఆ పార్ట్ కూడా. ప్రస్తుతానికైతే ఈ పార్ట్ అయితే చూడండి. ఈ పార్ట్ చూసిన తర్వాత దీని రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి ఆ మిగతా విలేజ్ అది కూడా కవర్ చేస్తాను నేను మామూలుగా ఇంత పెద్ద ఉంటా అనుకోలేదు ఊరు, కానీ చూస్తూ ఉంటే వెళ్తున్నా కొద్దీ ఊరు మాత్రం సూపర్గా ఉంది. అక్కడ ఒక హోటల్ ఉంది, పార్క్ హోటల్ ఆడ్లర్ అని. ఇంతమంది గెస్ట్లు వస్తారా, ఇంతమంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి, నాకు తెలియదు అసలు ఇప్పటివరకు. ఇది నాకు ఎంత 1 అవర్ జర్నీ, నేను ఇంటి దగ్గర నుండి 1.5 అవర్లో ఇక్కడికి వచ్చేస్తాను నేను. కానీ నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఈ ఊరికి. ఈ పక్కనున్న విలేజ్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తీశాను, కానీ ఈ పక్కనే ఇంత మంచి విలేజ్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. అబ్బా, ఏం అట్రాక్షన్గా ఉన్నాయి అబ్బా ఇక్కడ మొత్తం. ఇక్కడికి సంబంధించి ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని హోటల్స్ ఉన్నాయనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ హోటల్కి సంబంధించినవి ఇవన్నీ. ఇది ఇప్పుడు ఈ ఆడ్లర్ అని మాట్లాడుకున్నాం కదా, పార్క్ హోటల్ ఆడ్లర్ అని, దానికి సంబంధించిన లుక్ ఇది. లోపల ఎట్లా ఉంటుంది అనేది మొత్తం. ఇండోర్ స్విమ్మింగ్ బాత్ ఉంది, అవుట్డోర్ స్విమ్మింగ్ బాత్ ఉంది, స్విమ్మింగ్ పూల్స్. ఇవన్నీ 3 స్టార్ 5 స్టార్ హోటల్ లెవెల్లో ఉన్నాయి మొత్తం. సరే, ఈ హోటల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లుక్ ఎట్లా ఉందో చూద్దాం రండి. బాబా, ఇదైతే అద్దరిపోయింది మొత్తానికైతే ఈ హోటల్. ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఈ హోటల్? నచ్చిందా మీకు? చూడండి ఎంత బాగుందో. నైట్లో ఇంకా చింపుతుంది ఇంకా ఈ లుక్. నైట్ అయితే వింటర్లో ఖచ్చితంగా వస్తాను ఈ ఊరికి. వింటర్లో స్నో పడ్డప్పుడు ఖచ్చితంగా ఒకసారి వచ్చేసి ఇదంతా కవర్ చేస్తాను నేను. బాగుంది హోటల్. ఇదైతే అద్దరిపోయింది ఇది. కానీ చూడండి లుక్ చూడండి ఎంత బాగుంది. అది ఫ్రెండ్స్ ఈ హోటల్కి సంబంధించిన వ్యూ, ఈ హోటల్కి సంబంధించిన లుక్ బాగుంది. అక్కడ ఊరు మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన ఒక హోటలు, దాని తర్వాత ఇది, రెండు మాత్రం అద్దరిపోయినాయి మొత్తం. అన్ని హోటల్స్ ఇవన్నీ హోటల్సే ఈ పక్కన. ఇది బాగుంది, గ్రీన్ గార్డెన్ లాగా. ఆ పక్క ఈ పక్క మొత్తం లుక్ వచ్చింది. అది హోటల్. అక్కడ నుండి చూసి మనం కొత్తగా కట్టిరు అన్నట్టుందిగా. హోటల్ రిపోర్ట్ అంట, హోటల్ రిపోర్ట్. బాగుంది ఇది కూడా.
సరే ఇంకా ఈ హోటల్ చూసుకున్నాం కదా, ఈ హోటల్స్ అన్నీ చూసుకున్నాం కదా, సరే పాని ముందుకు వెళ్దాం ఇంకా. సగం ఊరు చూస్తేనే ఇట్లా ఉంది, ఇంకా మొత్తం ఆ కింది సైడ్ ఇంకా ఎట్లా ఉంటుంది, ఆ కొండల పక్కన ఉంది అది, అక్కడ ఇల్లు ఎట్లా ఉంటే అలా ఊహించుకోండి ఒకసారి. అది నెక్స్ట్ సెకండ్ పార్ట్ పెడతాను నేను నెక్స్ట్ వీక్. ఇదైతే ఫస్ట్ పార్ట్, ఇది మీకు మెన్షన్ చేస్తాను నేను సెకండ్ పార్ట్ పెట్టినప్పుడు. నాకు ఇంత మంచి ఊరు ఉందంటే ఇది ఎప్పుడో నేను 1 month బ్యాకే వచ్చి అప్పుడే తీసేది. నాకు మొన్న ఇక్కడ ఉన్న వాళ్ళు నా పాత వీడియో చూసేసి, అరే దాని పక్కన ఇంకో మంచి విలేజ్ ఉంటుంది, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, అది ఇంకా బాగుంటుంది, అది ఒకసారి తీసి చూపించు అని చెప్పేసి చెప్పారు అన్నట్టు. దాంతో నేను ఇక్కడ వరకు ఇవాళ ప్లాన్ చేసుకున్నాను ఇక్కడికి రావడానికి. కానీ హోటల్స్ మాత్రము ఊరు వ్యూస్ అదిరిపోయినాయి ఇక్కడ. నేను చెప్తున్నాను కదా, అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనో అర్థం కావట్లేదు నాకు, అట్లా ఉంది మొత్తం. చూడండి, ఇది కూడా ఒక రెస్టారెంట్, ఇది కూడా బాగుంది. బాగుంది హోటల్ ఇది కూడా. మళ్ళీ మనం అటు తిరిగి సిటీ విలేజ్ సెంటర్లోకి వచ్చేసాం. చిన్న షాప్ కూడా ఉంది ఇక్కడ లోకల్. బ్లాక్ ఫారెస్ట్లో ఏమేమి ఫేమసో అవన్నీ అమ్ముతారు దీంట్లో. ఫ్రూట్స్ ఇక్కడ కట్టె ఉంటుంది కదా, ఆ కట్టెతో చేసిన ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టారు మొత్తం. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ ఊరు విలేజ్? నచ్చిందా మీకు? నాకు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి ఈ విలేజ్, ప్రత్యేకంగా ఈ విలేజ్ గురించి అయితే మెన్షన్ చేయండి. నాకైతే ఈ విలేజ్ బాగా నచ్చింది. మీకు ఎట్లా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా చూద్దాం, ఇలాంటి సెర్చ్ చేద్దాం, ఇలాంటి విలేజెస్ ఇంకెక్కడ ఉన్నాయేమో ఇంత మంచి విలేజెస్ అన్నీ. ఒకసారి అన్నీ ఒక్కొక్కటిగా మీకు అన్నీ నేను చూపిస్తాను. నాకు టైం దొరికినప్పుడల్లా వెళ్ళేసి మీకు ఇలాంటి విలేజెస్ అన్నీ తిరిగి చూపిస్తుంటాను. ఎందుకంటే బ్లాక్ ఫారెస్ట్లో ఈ విలేజ్ సిటీల కన్నా విలేజ్లు బాగుంటాయి ఇక్కడ. నాకు అందుకే సిటీస్ నేను తక్కువ తీస్తాను. అది సిటీస్ ఎప్పుడైనా తీయచ్చు, కానీ ఎండాకాలంలో ఈ బ్లాక్ ఫారెస్ట్లో విలేజెస్ మాత్రం సూపర్గా ఉంటాయి. అందుకే ఈ విలేజెస్ ఎక్కువ తిరుగుతున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? సరే మరి ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇలాంటి మంచి విలేజ్తో పాటు ఇంకేమైనా మంచి విశేషాలు ఉంటే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి వీడియోని మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి విలేజెస్ గురించి.